చెల్లికి అచ్చగొట్టుందని మా డాడీ తెప్పించినాడు. మాకు చెల్లి నీకేడా? మీకేం చెల్లి? కానీ మీరు లోపలికి వచ్చే వరకు అవతలకి వచ్చే వరకు కదా. ఎవరు పాపం అని తెలిసింది? ఇప్పుడు తెచ్చినాడు రెడ్డి. ఎక్కడున్నారు? ఏడా లోపల రెడ్డి ఇంకా ఆయన వచ్చింది. ఆయన మీరు దూసుందరే అట్లయితే ఆయనకు బాగా అర్థమవుతుంది. సరే గాని పల్లెకి బాగా నమస్కారం చేద్దాం బాబు. నువ్వు ముందు రాబో, నేను అట్లా రసలదానా అట్లే చెప్పింది. నువ్వు ఆయమ్మ ముందర నీకే, నేను మళ్ళీ వెనకాల ఆయమ్మ. నువ్వు వెనకాల ఎలా అని ఏం ఆయమ్మ ముందర పాదాలకు నమస్కారం చేసేకి ఏముకురా హామిని పడ్డ సరళంగా పడుతున్న బామకాంత హామిని ఇద్దరికి బాగా జరిపోతుందప్ప. ఏమి భార్య భర్త అనుబంధం అది. బామకాంతామని అతి చేతులు చూసి నా మనసు శబ్దమవుతున్నది. అవునే నా ముందు కాటవాడి మరి నా మనసు సంతోషపరచవా అని. నీకు సంతోషమా? అవును. ఈ వయసులో చేద్దరు బాగా నసిపోయి పోతాంటే వీరికి డాన్సులు కల్లా ఇప్పుడు బామకాంతామని నీవు నాకు రాజా మరి నేను నీకు రోజా.
బాబా కాంతామణి ఏమండి నా ముందర ఆటపాట పాడి నా మనసు సంతోషపరిచినాము. అవునులే దాన్ని నలుగురు చెప్పుకున్న హాలికి బాబా కాంతామణి ఆహా ఏయ్ మవిడు పహాది పహాది ఎత్తులు వేరు పోయి వస్తున్నాను. మీరు అట్లా దెబ్బకొద్దండి. ఏమి కడుపులో అనుకొని చచ్చిపోతారు. ఎలా బాబా కాంతామణి ఎత్తులు వేరు పోయి వస్తున్నాను. 10,000 రూపాయల పైకమ్మ సత్తుపాటినం కట్టి అవునులే తలరుగుని ఎనికెట్టు పప్పు బాబా కాంతామణి ఇది వేరే పోతున్నావు కనుక ఆ, ఈ రెండు కొడుకులు చెల్లించారు అవును కాబట్టి అవును మన కొడుకులకు పెళ్లి చేశాము. ఆ, మన చిరుకుమార్ వెంకటరెడ్డికి ఇంకా పెళ్లి కాలేదు కదా. అవును పెళ్లి 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 నీ ఎదురు చూస్తాను వాడు. ఆ, ఓ, నేను తీసుకెట్టా. ఆ వచ్చే నెల మంచి పెళ్లికి మాత్రం చూసుకున్నాను నాగా. అవును బాబా కాంతామణి దానిపై దానికి మూడు ఆడిచ్చు. అది అది చచ్చిపోయి. ఏయ్, అది ఆడిచ్చు అట్లే. ఏందో బాబా కాంతామణి ఇవన్నీ సమయంలో ఎత్తులు వేరు బయలుదేరాలి కదా. ఆహా సత్యవతిని కట్టు బాబా కాంతామణి సరేనాదా ఆ, రెడ్డి బట్టల బాగాదరు సారి నా కొడుకు తిప్పల పాడుపులు నిండాలేమని ఎత్తుకొచ్చి కొడుకు భోజనం పెట్టినా నేను ఎత్తులు చేస్తున్నావు నా కొడుకు యారు నువ్వు చేయబెట్లే నేను మున్నమాచార్య చెప్పిన ఏమో పనిని బాగా వేసుకోమని. ఏం పని అది వచ్చిన డిజిటల్ ఏమి టీచినా అందరికీ కనిపించి అవమానం చేసి పెట్టేదానికి. ఏమి ఈ పెద్ద బాబా కాంతామణి మన తలాల నీటి మాట ఇంటి రాని ఫస్ట్ నీకు పడితే బాగుంటుంది. అందుకే అప్పుడప్పుడు నువ్వు ఎప్పుడు రాజ్యానికి మాత్రం ఇట్లే చేసేవాళ్ళ ఏయ్! పెళ్ళామా దినాలు కట్టుకుంటాడు ఆయన. ఏమి వాళ్ళ సన్నవారికి చెల్లి అట్లాంటివి మనకి మనం చేస్తాం. గుడివాడ శివకు మళ్ళావంటే ఏయ్! నాకు సంబంధం లేదు పేరు పో. పెట్టిగా కంటలా కొడక వాళ్ళ పిల్లమే ఫస్ట్ హ్యాపీకి మళ్ళా నీకు నాకు కాదు మన సమయ అంత అయిపోయే నాకేం లేదు పోకడే. ఇప్పుడు శ్రీరాముని పంపించాను మేడం చెప్పానికి అయిపో అందరినీ కట్టుకొని నెత్తి మీద ఇంటికి రండి వచ్చిపోయా. చేసి ఏమో దినానికి ఒక్కొక్కరు
నువ్వు బాగా బతికి సత్తా ఉంటే కదా ఆయన భద్రించేదానికి నీకు ఐదు పిల్లలందరూ మిండకాలే చూడు బాబు మా రెడ్డి వారి ఆకు పక్కన నువ్వు ఎగైడు ఎగైడు ఆయన మాట్లాడు ఏంటి ఏంటి చేసినావు ఫస్ట్ అప్పుకు పెట్టు అప్పకే పెట్టినా వద్దు నువ్వు వద్దు వద్దు ఫస్ట్ అప్పుకు పెట్టు పచ్చి నీకే నాకు ఎదురుగా కొడుక నేను వస్తాను ఇద్దరు గారు నేను ఇంట్లో ఉంటా అవునేమో ఫస్ట్ అప్పుకు పెట్టు ఐదుకు పెట్టి అప్పుకు బాగా పెట్టు పెడతలే బాగా పెట్టు మర్చిపోతా ఎంతలో గంట ఇచ్చింది మరి ఏమో అప్పుడు అది కూడా అలా పెట్టు అది కూడా అంతా పెట్టినా బాబు అట్లా ఏం లేదు సరే మరి మర్చిపోతా అప్పు ఏం జరిగితే పెట్టు ఏం జరిగితే అది పెడితేనా నువ్వు పెడతా పో అయిపోయినా అవి మళ్ళీ ఎప్పుడు చలికాలం ఉదయమే ఎట్లా కొనుక్కోవాలి అయిపోయి